మావయ్య ఏదో సరదాగా చెప్తున్నాడు. అడ్డుగా వాదించక చెప్పనివన్నయ్యా అంది లలిత. సరే చెప్పు మావయ్య. నీ కాకమ్మ కథలు వీళ్ళకి సరదాగా ఉన్నట్టున్నాయి. అయిష్టం నటిస్తూ తర్వాత ఏమవుతుందో అన్నట్టు చూశాడు శంకర్. ఇంకెవరు మాట్లాడకండి అని కంటిన్యూ చేశాడు కోటిలింగం. ఆ 4 కొరివిదయ్యాలు మా తాత వైపుగా వస్తున్నాయి. ఆయనకు స్వతహాగా ధైర్యం ఎక్కువ. అయినా కొద్దిగా భయపడి సర్దుకున్నారు. మంచం చుట్టూ చేరాయి కొరివిదయ్యాలు 4. మంచం 4 కోళ్లని 4 దయ్యాలు భుజాల మీదకు ఎత్తుకుని ఆకాశం మీదకు ఎగిరాయి. కాదు, గాల్లోకి ఎగిరాయి. మా తాత కదలకుండా మెదలకుండా ఒంటికన్నుతో వారగా వాటిని చూస్తున్నాడు. కదిలితే కింద పడేస్తాయని ఆయనకు తెలుసు. అదే సమయంలో ఏదో పురుగు ఆయన పక్కలో కుట్టసాగింది. ఎంత ఓర్చుకుందామన్నా కుదరలేదు. విధి లేక కదిలారు. అంతే. అంత ఎత్తు నుంచి ఆయన్ను కిందకు పడేశాయి దయ్యాలు. ఆయన తలకు ఏదో తగిలి మూర్ఛపోయారు. తెల్లారి చూస్తే తను మట్టితో చేసిన సమాధిపై పడి ఉన్నట్లు గుర్తించారు. మంచం ఆ పక్కనే ఉన్న గోతిలో పడి ఉందట. ఆ మంచాన్ని చంకని ఇరికించుకొని చక్కా వచ్చేశాడు. ఆ రాత్రి మట్టి దిబ్బ తలకు తగలడం వల్ల ఏర్పడిన దెబ్బ చాలా రోజులకు గాని తగ్గలేదు. కిషోర్ అందుకున్నాడు. దయ్యాల కథలు నేను కూడా విన్నాను చాలా. ఆ ఆడదయ్యాలు తెల్ల చీర తెల్ల జాకెట్ కట్టుకొని తల విరబోసుకొని వెళ్తాయంట. మా బామ్మ చెప్పింది. ఆమెకు రాత్రిపూట వేప చెట్టు మీద ఒక దయ్యం ప్రతిరోజు కనిపించేదట. అంతేకాదు కనకదుర్గమ్మ, మరిడమ్మ ఇత్యాది దేవతలు కూడా అలాగే కనిపిస్తారట. ఆ సమయంలో వాళ్ళకి ఎవరైనా ఎదురుపడితే రక్తం కక్కుకొని చస్తారట. ఇంకా ఏదో చెప్పబోయాడు. అదే సమయంలో మేడ మీద వరండాలో ఏదో తెల్లని ఆకారం కదిలిపోతూ కనిపించింది. ఈదురుగాలులు, మెరుపులు ఎక్కువయ్యాయి. అమ్మో దెయ్యం! ఆ ఆకారాన్ని చూసి అరిచాడు రవి. వాళ్ళందరిలో కొంచెం ఎక్కువపాళ్ళు పిరికివాడు అతనే. గాలికి కురులు ఎగురుతుండగా వెనుదిరిగిన ఆ ఆకారం రవివంక చాలా కోపంగా, తీక్షణంగా చూసింది. ఏం ఒళ్ళు ఎలా ఉందేం? పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు పీకేసి చేతుల్లో పెట్టేస్తాను అరిచిందా ఆకారం పేరమాంబ. మేడ దిగుతున్న లలిత పక్కపక్క నవ్వింది. విషయం అర్థం చేసుకున్న అంతా పగలబడి నవ్వుకున్నారు. చిన్నబాబు, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. పని మనిషి మంగతాయారు గొంతు వినేసరికి అంతా డైనింగ్ హాల్ వైపు కదిలారు. పేరమాంబ పక్కన ఉంటే అన్నట్టుగా పళ్ళు రాలగొట్టి చేతిలో పెడుతుందని భయపడ్డ రవి అందరికంటే ముందుగా డైనింగ్ హాల్లో ప్రవేశించాడు. హాలులోని పురాతన గోడ గడియారం భేరీనాదంలో టంగ్ టంగుమని 12 గంటలు కొట్టింది. అర్ధరాత్రి 12 గంటలు. అంతా ఆదమరిచి నిద్రపోతున్నారు. 2 గంటల క్రితమే వర్షం వెలిసిపోయింది. ఆఖరి గంట కొడుతున్న చివరి క్షణంలో ప్రారంభమయ్యాయి అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, పెడబొబ్బలు. చాలా భయంకరంగా ఉన్నాయి ఆ కేకలు. గుండెల్లో గుబులు పుట్టేలా, చెవులు చిల్లులు పడేలా, పక్కనే పిడుగులు కురుస్తున్నట్టుగా హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి ఆ ఆర్తనాదాలు. గదుల్లో ఆదమర్చి నిద్రపోతున్న అందరూ అదిరిపాటుగా లేచారు. తలుపులు తెరిచి బయటకు వచ్చేసరికి ఆగిపోయాయి ఆ కేకలు. తలుపులు తెరిచి ఉన్న సింహద్వారం గుండా బయటికి పోతూ కనిపించింది తెల్లటి ఆకారం. ఎవరికి వాళ్లే భయపడ్డారు. అంతా తెల్లమొహాలు వేశారు. ఆర్తనాదాలు ఎవరు చేశారో అర్థం కాక హాల్లో గుమిగూడారు. నాకు జ్ఞాపకం, ఆ గావు కేకలు పెట్టింది మా నాన్నగారి గొంతు. నా చిన్నతనంలో ఆయన కుష్ఠవ్యాధితో బాధపడే రోజుల్లో అరిచిన అరుపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ గొంతు నిస్సందేహంగా మా నాన్నగారిదే ఆశ్చర్యంతో చెప్పాడు గిరిధర్. ఈజ్ ఇట్ అన్నాడు మదన్. ఎస్. ఏమిటి మావయ్య, మరీ చాదస్తంగా 21 సంవత్సరాల క్రితం పోయిన తాతయ్య గొంతు ఇప్పుడు ఎలా వినిపిస్తుంది అంది లలిత. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ నేను విన్న గొంతు మాత్రం మా నాన్నగారిదే. విచిత్రంగా ఉంది ప్రీతి జవాబు. మీనాక్షి, పేరమాంబ, రవిల కళ్ళల్లో భయం మరికాస్త ఎక్కువగా గోచరిస్తోంది. సరే, కేకల గొడవ వదిలేద్దాం. మరి ఆకారం గొడవేమిటి అడిగాడు అంజన్. సోములు చెప్పాడు కదా, రత్తి ఆత్మ అయి ఉంటుంది. ఆ మాట కోటిలింగం అనగానే అందరి ఒళ్ళు కంపించింది. హాల్లో మెట్ల పక్కన మూలగా ముసుగుతని నిద్రపోతున్న సోములకి ఇదేం తెలిసినట్లు లేదు. బహుశా వాడు కుంభకర్ణుడి వంశానికి చెందినవాడే ఉంటాడు. వాళ్ళంతా చర్చించుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా మొదలైన సన్నని ఏడుపు, దాంతోపాటు గజ్జెల శబ్దం లీలగా వినిపిస్తోంది. కీచుగా భీతి గొలిపేలా ఉందా ఏడుపు. ఎక్కడో నక్కల అరుపులు ఉండుండి ఆ ఏడుపుతో పాటుగా వినిపిస్తున్నాయి. అక్క, నాకు భయంగా ఉంది మీనాక్షిని గట్టిగా పట్టుకొని అంది పేరమాంబ. రవి వణుకుతున్నాడు.
ఓ మై గాడ్, ఇంత దారుణమైన ఏడుపు నేను ఇంతవరకు వినలేదు కామెంట్ చేసింది జలజ. మరుక్షణం ఏడుపు ఆగిపోయింది. నవ్వు మొదలైంది. ఆ నవ్వు కూడా మామూలుగా లేదు. భయానికి నిర్వచనం చెప్పేలా ఉంది. ప్రతి ఒక్కరి గుండెల దడ అధికమైంది. ఎవరి గుండెల చప్పుడు వాళ్ళకే దడదడమని వినిపిస్తోంది. నవ్వు, విపరీతమైన నవ్వు, పగలబడి నవ్వుతున్న నవ్వు. నవ్వుతున్న ఆకారం వరండాలోంచి కనబడుతుంది. మేడపైకి చూపించి అన్నాడు కోటిలింగం. అంతా మేడ మీద వరండాలోకి నడిచి పిట్టగోడ మించి తోటలోకి చూశారు. ఆ చివర ఈ చివర పిట్టగోడలు విశాలంగా ఉన్నాయి. రెండు వైపులా తోటలో కొంత భాగం కనిపిస్తుంది. 150 గజాల దూరంలో గాలిలో తేలుతున్నట్టుగా పోతున్న ఆకారం కనిపించింది వారికి. ఒకచోట ఆకారం ఆగి పక్కపక్క విరగబడి నవ్వసాగింది. భయం, భీతి. క్షణం తర్వాత ముందుకు పోయి మాయమైపోయింది ఆకారం. వెన్నెల వెలుగు ఆ ప్రాంతాన్ని పట్టపగలుగా మార్చివేసింది. సడన్గా ఆ ప్రాంతంలో వీళ్ళు చూస్తుండగానే భూమిని చీల్చుకుంటూ బురద పట్టేసి బిగుసుకుపోయి అసహ్యంగా ఉన్న 2 చేతులు మెల్లమెల్లగా పొడుచుకుని వచ్చాయి. ఆ దృశ్యం చూస్తున్న వారంతా సన్నగా వణకడం ప్రారంభించారు. చేతులు, తర్వాత బురదతో నిండిన తల మెల్లగా పైకి వస్తోంది. గాలులు వేగంగా వీస్తున్నాయి. చెట్ల ఆకులు గలగల చప్పుళ్ళు చేస్తున్నాయి. క్షణం తర్వాత నిశ్శబ్దం. అంతటా నిశ్శబ్దం, భయంకర నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో పాతిపెట్టబడిన శవం భూమిని చీల్చుకొని పైకి లేస్తోంది. మెల్లమెల్లగా భీకరంగా భయం గొలుపుతూ పైకి లేస్తోంది. శవం తల మీద వెంట్రుకలు బురదలో బిర్రబిగుసుకుపోయి నిక్కబొడుచుకుని ఉన్నాయి. తల పీక వరకు బయటపడింది. ఇంకా లేస్తోంది. మర్రి చెట్టు మీద గుడ్లగూబ కీచుమని అరిచింది. లేస్తున్న శవాన్ని చూస్తున్న ఆడవాళ్లు భయంతో నిలువెల్లా వణికిపోతున్నారు. మగవాళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. చాలా భీకరంగా ఉంది శవం. ఇంకా ఇంకా లేస్తూ నడుం వరకు లేచాక ఇక లేవకుండా అలాగే ఆగిపోయింది. భూమిలో దిగేసిన రాటలా చలనరహితంగా అలాగే ఉండిపోయింది. ఆ దృశ్యం ఇంకా భీకరంగా ఉంది, భయానకం. దూరం నుంచి ఆ శవం ఎవరిదో పోల్చి చెప్పడం కష్టం. ఆ శవం ఎవరిదో వెళ్ళి చూస్తాను అన్నాడు అంజన్. ఫూలిష్, పిచ్చి పని. దయ్యాల మీద ఇసుమంత కూడా నమ్మకం లేని శంకర్ కామెంట్ అది. మదన్ వెళతానంటే గిరిధర్ ఖండించాడు. ఎవరూ బయటికి వెళ్ళటానికి సాహసించలేని భయానక సంఘటన అది. ఏదో ఊహించుకొని కెవ్వున కేక వేసింది పేరమాంబ. అంతా కిందకి పదండి ఆజ్ఞాపించాడు గిరిధర్. అంతా సోఫాలో కూర్చున్నారు. ఎవరికి వాళ్లే పావుగంట సేపు ఏమీ మాట్లాడలేకపోయారు. టిక్ టిక్ మనే గోడ గడియారం చప్పుడు తప్ప అంతటా నిశ్శబ్దం. నిశ్శబ్దంలో ఆ టిక్ టిక్ శబ్దం భీతిగొలిపేలా ఉంది. ఈ కేకలేమిటి, ఆ ఆకారం ఏమిటి, ఆ శవమేంటి? ఇదంతా చూస్తుంటే భయంతో ప్రాణం పోయేలా ఉంది అన్నాడు రవి. నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు గిరిధర్ ఆలోచనలతో బుర్ర బద్దలు కొట్టుకుంటూ. దయ్యాలున్నాయని మేమంతా నమ్ముతున్నాం, ఆడవాళ్లంతా ఏకగ్రీవంగా చెప్పారు. కోటిలింగం, రవిల సంగతి వేరే చెప్పక్కర్లేదు. గిరిధర్, అంజన, శంకర్, మదన్, కిషోర్లు మాత్రం సందిగ్ధావస్థలో ఉండిపోయారు. రేపు మీలో ఎవరు వచ్చినా రాకపోయినా దయ్యాల మీద నమ్మకం ఉన్న మమ్మల్ని సిటీకి పంపేయండి. ఇక మరో క్షణం కూడా ఇక్కడ ఉండలేము చెప్పింది జలజ. నా కోరిక అదే అంది మీనాక్షి. మీరంతా వెళ్ళిపోతే ఇక్కడ మేమెందుకు, మేం కూడా వచ్చేస్తాం అన్నాడు కిషోర్. ఇక్కడ జరగకూడని సంఘటనలు జరిగి మనందరినీ భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. అందువల్ల ఉదయం అందరం మద్రాసు వెళ్ళిపోదాం. ఇక అంతా పడుకోండి అన్నాడు గిరిధర్. అందరూ ఏకగ్రీవంగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని ఎవరి గదుల్లోకి వారు పోయి తలుపులు బిడాయించుకొని పడుకున్నారు. అంతా పెట్టే బేడా సర్దుకొని ఒక్కొక్కరుగా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. గిరిధర్ పిలుపు విని అంతా డైనింగ్ హాల్లోకి ప్రవేశించి టేబుల్ మీద టిఫిన్ ప్లేట్లను చూసి వరుసగా ఆసీనులయ్యారు. పెసరట్టు, ఉప్మా మీద దాడి చేశారు. కాఫీలు ఇంకా రాలేదు. కావలసిన వారికి వడ్డిస్తూ నిలబడ్డాడు సోములు. ఒరేయ్ సోములు, రాత్రి కేకలు అవి వినిపించాయి. ఎవరివా కేకలు అడిగాడు కోటిలింగం. గిరిధర్ బాబు గారి తండ్రి గారి వండి చెప్పాడు సోములు. ఆ కేకలు రోజూ వినపడుతుంటాయా? రవి ప్రశ్న. అవునండి, అర్ధరాత్రి సమయంలో వినబడుతుంటాయి. మరి నువ్వు ఆ కేకలు వింటూ హాల్లో ఎలా పడుకోగలుగుతున్నావు? నాకు అలవాటు అయిపోనాదండి. మరో విషయం, నేను నిద్రపోయానంటే పరిసరాలన్నీ మర్చిపోయి మొద్దులా నిద్రపోతానండి. నిన్న రాత్రి మాకు
రత్తి కనిపించింది అన్నాడు మదన్. అందులో విశేషమేముందండి, నాకు రోజు కనిపిస్తుంది. మేం హాల్లోకి వచ్చేసరికి కేకలు ఆగిపోయాయి. తిరిగి లోపలికి వెళ్ళగానే ప్రారంభమయ్యాయి. ఎందుకిలా జరుగుతుందో తెలుసా? శంకర్ ప్రశ్నించాడు. నాకెలా తెలుస్తుంది బాబు? ఒక్కటి మాత్రం చెప్పగలను. కొన్ని సంవత్సరాల పాటు మనిషి అన్నవాడు అనుభవించలేని భయంకర బాధలు అనుభవించాడు విశ్వేశ్వర వర్మగారు. వారికి గుర్తుగా మిగిలిపోయింది గాలి బంగ్లా. ఆయన ఆత్మ ఏదో ఒక సమయంలో ఈ బంగ్లాలో ఘోషిస్తుంది బాబు, బాధగా అన్నాడు సోములు. గతాన్ని గుర్తు చేయక సోము, వెళ్ళి డ్రైవర్ చంద్రాన్ని పిలుచుకురా అన్నాడు గిరిధర్. సోములు వెళ్ళిపోయాడు. ఆ బంగ్లా నుంచి వెళ్ళిపోతున్నందుకు అందరికీ ఆనందంగా ఉంది. మంగతాయారు పొగలు కక్కే వేడి కాఫీ గ్లాసులు తెచ్చి టేబుల్పై ఉంచింది. తలా ఓ గ్లాసు అందుకొని కాఫీ తాగుతున్నారంతా. ఏమే మంగ, నీకు రాత్రి కేకలు వినిపించాయా? అడిగింది మీనాక్షి. వినిపించాయి అమ్మగోరు. నాకు చాలా భయమేసింది. తలుపు గడిలు గట్టిగా బిగించి చెవుల్లో దూది కూరుకొని తలనిండా ముసుగు కప్పుకొని పడుకున్నాను అంది రాత్రి సంఘటనను తలుచుకుంటూ మంగతాయారు. సోములు వచ్చి డ్రైవరు హాల్లో ఉన్నాడని చెప్పాడు. కోటిలింగం అన్నాడు. సోము, ఒక్క విషయం అడగడం మరిచాను. రాత్రి వరండాలోంచి చూస్తున్న మాకు తోటలో భూమిని చీల్చుకొని బయటపడిన శవం కనపడింది. ఎవరిదా శవం? పక్కాలను నవ్వాడు సోములు. ఊరుకోండి బాబు, ఎటకారం ఆడేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం నా మరదల్ని చంపిన నీచుణ్ణి అక్కడే పాతిపెట్టాం. వాడి అస్థిపంజరం కూడా మిగిలుండదు, భూమిలో కలిసిపోయి ఉంటుంది. అలాంటిది శవాన్ని చూశామంటారేమిటి? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. నిజంగానే చూశాం సోము, గిరిధర్ చెప్పాడు. అంతా తలలూపారు. ఆశ్చర్యంగా ఉంది బాబు. కొన్నేళ్ల క్రితం పాతిన శవం ఇంకా ఎక్కడుంటుంది? భూమిని చీల్చుకొని రావడం ఏమిటి? నాతో రండి, విషయమేంటో చూద్దాం అంటూ బయటికి కదిలాడు. అతని వెనకే అంతా కదిలారు. డ్రైవర్ చంద్రం కూడా విషయం తెలిసి వెళ్ళాడు. ఆ నీచుణ్ణి పాతేసింది ఇక్కడే బాబు, మీరు చూడండి. ఇక్కడేనా? సోములు ప్రశ్న. అవును, ఇక్కడే. చాలా ఆశ్చర్యంగా ఉంది. పైకి లేచిన శవం లేదు, గొయ్యి లేదు. ఇక్కడ ఏమీ జరిగిన సూచనలు కూడా లేకుండా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది అన్నాడు అంజన్. నేను చెప్పాను కదా బాబు, అదంతా ఒట్టి భ్రమ, కొట్టిపారేశాడు సోములు. భ్రమ కాదు, మేం కళ్ళారా చూసాం అంది ప్రీతి. సరే సరే, వాదనలొద్దు. మనం ఎలాగూ ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాం అని చంద్రం వైపు తిరిగి, డ్రైవర్, కార్లు రెడీగా ఉంచు. మరో పావుగంటలో మనం బయలుదేరాలి చెప్పాడు గిరిధర్. అలాగేనని చంద్రం వెళ్ళిపోయాడు. అంతా బంగ్లాలోకి వచ్చేశారు. మరో 10 నిమిషాల్లో చంద్రం హాల్లోకి వచ్చి చెప్పాడు. సార్, కారుల్లో పెట్రోలు పూర్తిగా ఖాళీ అయిపోయింది. వాట్? అదిరిపడ్డాడు గిరిధర్. నీకేమన్నా మతిపోయిందా? 3 కార్ల ట్యాంకుల నిండుగా పెట్రోల్ పోయించాం కదా, ఎలా మాయమవుతుంది? అదే నాకు అర్థం కాకుండా ఉంది సార్. ఒక్క చుక్క పెట్రోల్ కూడా లేదు, అంతా పీల్చివేయబడింది. కారుల్లో పెట్రోల్ అంతా దయ్యాలు తాగేసుంటాయి అన్నాడు శంకర్. అదే జరిగి ఉంటుంది, రవి వత్తాసు పలికాడు. శంకర్ని అనుమానంగా చూశాడు అంజన్. దయ్యాల మీద అసలు నమ్మకం లేని వ్యక్తేనా ఈ మాటలు మాట్లాడుతోంది? లేక పెట్రోల్ ఇతనే మాయం చేసి నాటకమాడుతున్నాడా? తన అనుమానానికి ఆధారం లేదు. పెట్రోలు మాయం చేయడం వల్ల అతనికి జరిగే ప్రయోజనం ఏముంది? సాలోచనగా గడ్డం మీద చేత్తో రాసుకున్నాడు అంజన్. స్పేర్ పెట్రోల్ టిన్స్ ఉండాలి కదా అడిగాడు గిరిధర్. అవి కూడా కనిపించడం లేదు సార్. డిక్కీలో ఉంచాను, ఇప్పుడు చూస్తే లేవు తల వంచుకున్నాడు చంద్రం. రాత్రి నువ్వెక్కడ పడుకున్నావు? పోర్టికోలో. అయోమయంగా బుర్రగోక్కున్నాడు గిరిధర్. ఇప్పుడు ఎలా? అంది లలిత. అదే ఆలోచిస్తున్నాను, ఏ మార్గం కనబడటం లేదు అరచేతిలో కొట్టుకున్నాడు గిరిధర్. సిటీకి ఫోన్ చేస్తే పేరమాంబ చెప్పింది. ఫోన్ సౌకర్యం మనకెక్కడిది? కరెంటు లేనందుకే జనరేటర్ ఏర్పాటు చేశారు. మన బంగ్లాకి ఫోన్ సౌకర్యం ఎలా ఉందనుకుంటున్నావు? అయితే మనం ఈ బంగ్లాలోంచి బయటపడే మార్గం లేదా? భయంగా అడిగింది ప్రీతి. ప్రస్తుతం లేనట్టే అన్నాడు గిరిధర్ మరో మాట చెప్పలేక. మదన్కి కనుసైగ చేశాడు అంజన్. ఆ సైగను అర్థం చేసుకొని బయటికి వెళ్ళాడతను. అంజన్కి డ్రైవర్ చంద్రం మీద కూడా అనుమానంగానే ఉంది. కానీ అతని అనుమానానికి సరైన ఆధారం దొరకటం లేదు. గిరిధర్ సైగనందుకొని చంద్రం వెళ్ళిపోయాడు. మనం ఈరోజు కూడా ఇక్కడ ఉండిపోక తప్పదు. ఈ రోజంతా ఆలోచించి రేపు ఏదో ఒకటి చేద్దాం అన్నాడు గిరిధర్. అప్పుడే అక్కడికి వచ్చాడు సోములు. చిన్నబాబు,
మన తోపులో ఉండవలసిన 12 గొర్రెపోతుల్లో ఒక పోతు తల నరకబడి బంగ్లా వెనక చచ్చిపడి ఉంది బాబూ. అది విన్న అంతా నిశ్చేష్టులైపోయారు. మారణకాండకు ప్రారంభ సూచకంగా బలిపశువు వధించబడింది. మృత్యువు తమ చుట్టూ వలపన్ని తమ కోరల్లో ఇరికించుకొని ఆహారంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉందని వాళ్ళకు తెలియదు. మంచం మీద పడుకొని తల కింద చేతులుంచుకొని సీలింగ్ చూస్తూ తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్నాడు అంజన్. సమయం 11 గంటలైంది. అదే సమయంలో తలుపు తెరుచుకొని అతని గదిలోకి వచ్చింది జలజ. ఆమెను చూసి ఆలోచనలను పక్కన నెట్టి లేచి కూర్చున్నాడు అంజన్. మీరా, ఏమిటిలా వచ్చారు అని అడిగాడు. బోరుగా ఉంది, ఏమీ తోచడం లేదంజు అంటూ చనువుగా అతని పక్కన కూర్చుంది ఆమె. జలజ అతి చనువు అతనికి చిరాకును కలిగిస్తోంది. జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. అంజు, నీతో ఒక విషయం ఎన్నాళ్ళుగానో చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. ఏమిటది అడిగాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఇప్పుడు ప్రేమించు అంది అతని వైపు ప్రేమగా చూస్తూ. నాకు తీరిక లేదు, మరెవరినైనా చూసుకో. నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించను. ఇది మామూలుగా వదిలే రకం కాదని అంజన్కి అర్థమైంది. తామిద్దరినీ ఆ సమయంలో లలిత గాని చూసిందంటే వెంటనే అపార్థం చేసుకుంటుంది. తన ప్రేమ బెడిసి కొడుతుంది. ఆమెను అక్కడి నుంచి ఎంత త్వరగా బయటికి పంపితే అంత మంచిదని నిశ్చయించుకున్నాడు. పైకి లేచి, సాయంత్రం 4 గంటలకి భవనం పక్క తోపు దగ్గర ఉండు అన్నాడు అంజన్. సంతోషంతో జలజ మొహం వికసించింది. తప్పకుండా వస్తావా అంది. వస్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే 3:30కి అక్కడ కూర్చుంటాను. వద్దు, అంత శ్రమ దేనికి? సరిగ్గా 4 గంటలకు వస్తే చాలు. ముందు ఇక్కడి నుంచి త్వరగా కదలవే తల్లి అనుకుంటూ అన్నాడు. హుషారుగా బయటికి వెళ్ళిపోయింది జలజ. నీరసంగా పక్క మీద వాలాడు అంజన్. మగవాళ్లంతా గదుల్లో నిద్రపోతున్నారు. సమయం మధ్యాహ్నం 3 గంటలైంది. ఆడవాళ్లు మాత్రం తమ భయాలను మర్చిపోవడానికి హాల్లో టేబుల్ చుట్టూ కూర్చొని పేకాట ప్రారంభించారు. నిద్రపట్టని కిషోర్, రవి కూడా వాళ్లతో చేరారు. సీక్వెన్స్ ఆడుతున్నారు. అక్కా, ఆ ఆటీను ఎయిటు పారేవే అంది ప్రాధేయపడుతున్నట్టుగా జలజ. ఏయ్, నా మొక్కలు ఎవరు చూడమన్నారే నిన్ను? కసిరింది మీనాక్షి. చూసినందుకన్నా పారేవే. అదేం కుదరదు, నేను ఒప్పుకోను. అక్కా చెల్లెళ్ళు లాలూచి పడితే మేమంతా లాలూచి పడాల్సి వస్తుంది హెచ్చరించాడు రవి. అతన్ని వెక్కిరించింది జలజ కోపంగా. ఒక షో ప్రీతి గెలిచింది. మరో 2 షోలు కిషోర్ గెలిచాడు. ప్రీతి 200 రూపాయలు, కిషోరు 260 రూపాయలు సంపాదించారు. అప్పుడే అంజన్ స్నానం చేసి డ్రెస్అప్ అయ్యి మేడమెట్లు దిగుతున్నాడు. లలిత అతని వైపు చూసింది, సైగ చేశాడు. ఆమె ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళింది. ఆమె వెనుక 1/2 నిమిషం తర్వాత వెళ్ళాడు అంజన్. తల నొప్పిగా ఉంది, నేను మానేస్తున్నాను. అక్కడి నుంచి పిల్లిలా జారుకుంది జలజ. బంగ్లా పక్కన తోపులో ఒక నీటి గుంట పక్కనున్న నిద్రగన్నేరు చెట్టు కింద కూర్చున్నారు అంజన్, లలిత. చెట్టు మీద పక్షులు కిలకిలమని శబ్దాలు చేస్తున్నాయి. లలి, ఈరోజు నేనేం చేసినా నువ్వు అడ్డు పెట్టకూడదు అని ఆమె చేతిని సుతారంగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. లలిత ఒళ్ళు పులకరించింది. ఒంటి నిండా అదో రకమైన మైకం ఆవరించింది. ఇవాళ వింతగా ప్రవర్తిస్తున్నావేమిటి? ముందే చెప్పాను, ప్లీజ్ అడ్డు చెప్పకు. నన్ను జలగా వెంట తరుముతోంది, దాన్ని వదిలించుకోవాలనే నా తాపత్రయం అన్నాడు. జలగేమిటి, వెంట తరమడమేమిటి? ఆశ్చర్యంగా అడిగింది. నన్నేమీ ప్రశ్నించకు అంటూ చెట్టుకు జారబడి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఎవరైనా చూస్తే బాగుండదు, సిగ్గుతో భయంగా అంది. ఎవరూ చూడరు కనుక బావుంటుంది. ఆమెను మరింతగా అదుముకున్నాడు. లలిత వక్షస్థలం అతని బాహుల మధ్య ఒత్తిడికి ఆమె శరీరం సన్నగా కంపించసాగింది. మనసు తీయని అనుభూతికి లోనవుతోంది. మనసు అదుపు తప్పుతోంది, కానీ ఆమెకు గుండె దడగానే ఉంది. వాళ్ళిద్దరినీ ఆ స్థితిలో ఒక చెట్టు పక్క నుంచి చూసింది జలజ. ఆమె చూడాలనే అంజన్ అలా ప్రవర్తించాడు. జలజ మొహంలో క్షణక్షణం రంగులు మారసాగాయి. కోపంతో ఆమె అదరాలు కంపిస్తున్నాయి. ఈర్ష్య, అసూయలతో బుసలు కొట్టసాగింది కోడె త్రాచులా. కదలకుండా మెదలకుండా చెట్టుచాటు నుంచి వాళ్ళిద్దరినీ అలాగే చూస్తోంది. ఏదో మాట్లాడు అన్నాడు అంజన్ మెల్లగా. ఏం మాట్లాడను అంది లలిత. అబ్బా, ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు, నువ్వే మాట్లాడు. నాకు చేతకాక నీకు చెప్పాను, సరే నేనే మాట్లాడతాను అంటూ
మెల్లగా లలితకు మాత్రమే వినిపించేంత మెల్లగా నోటికొచ్చిన దీర్ఘం తీస్తూ మాట్లాడసాగాడు అంజన్. పలక బలపం, గాజు పలక మట్టి బలపం, గాలి బుడగ నీటి వరద, చిలక ప్లస్ పలుకు ఈజ్ ఈక్వల్ టు చిలక పలుకు. ఇది కరెక్టో కాదో సమాసం ఏదో తెలియనే తెలియదు. తెలుగు పాస్ మార్కులతో పాస్ అయ్యాను. రాణి యువరాణి, రాజు యువరాజు, రాజు రాణి యువరాణి, నువ్వు నేను, నేను నువ్వు జంట పక్షులం, ప్రేమ పక్షులం. రాగయుక్తంగా వస్తున్న అతని మాటల ప్రవాహం వింటూ పక్కపక్క నవ్వసాగింది లలిత. వీణ మీటినట్లు సెలయేటి గలగల్లా నవ్వసాగింది, ఎంతో మృదువుగా. వాళ్ళ నవ్వులు కేరింతలు చూసిన జలజ కోపంతో రగులుకుపోతుంది. కానీ అక్కడి నుంచి కదల్లేదు. మరో 10 నిమిషాలు అలాగే కబుర్లు చెప్పుకొని నవ్వుకున్నారు వాళ్ళిద్దరూ. లల్లి, నువ్వు ముందు వెళ్ళు, 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నేనొస్తాను అన్నాడు అంజన్. తలూపి వెళ్ళిపోయింది లలిత. ముందుకు కదిలాడు అంజన్. చెట్టు పక్క నుంచి వచ్చి అతన్ని నిలదీసింది జలజ. నన్ను రమ్మని చెప్పి లలితతో ప్రేమ కలాపాలు సాగిస్తున్నావా? కోపంగా అడిగింది. ఇంకా నీకు అర్థం కాలేదా అన్నాడు అంజన్. ఏమిటది? నేను లలితను ప్రేమిస్తున్నానని చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. మమ్మల్ని చూసైనా నమ్ముతావని ఇలా చేశాను. ఏం చెప్పాలో తోచలేదు జలజకు. ప్లీజ్, నిన్ను మనసారా ప్రేమించాను. నేను లలిత కూడా మనసారానే ప్రేమించుకున్నాం. నీ ప్రేమ ఫలించదు నవ్వుతూ చెప్పింది. ఎందువల్ల? లలితను తన స్నేహితుడు కిషోర్కిచ్చి పెళ్లి చేద్దామనే దృఢ సంకల్పంతో ఉన్నాడు శంకర్. తల మీద పిడుగుపడ్డట్టు అదిరిపడి వెంటనే తమాయించుకున్నాడు అంజన్. ఆ సంగతి నేను చూసుకుంటాను, ఇక నువ్వు వెళ్ళవచ్చు. దళితను మర్చిపో, నన్ను ప్రేమించు. అది జరగని పని, నన్ను జలగలా పీడించుకు, వెళ్ళు చిరాకుగా అన్నాడు. కోపంతో బుసలు కొడుతూ వెళ్ళిపోయింది జలజ. నుదిటిపై రుద్దుకుంటూ సాలోచనగా మరోవైపు కదిలాడు అంజన్. సాయంత్రం 6 అయింది. జలజ స్నానాల గదిలోకి వెళ్ళబోతుంటే అప్పుడే స్నానం ముగించి బయటకు వస్తున్న రవి ఆమెను ఆపాడు. జల, నా విన్నపం ఏం చేసావు? ఏమిటా వెధవ పిలుపు నువ్వు? ఆహా, ఎంత అందంగా పలికావు. పిచ్చివాగుడు కట్టిపెట్టు చిరాగ్గా అంది. నా విన్నపం మరోసారి విను. నా ప్రేమవాహినిలో నువ్వు, నీ ప్రేమవాహినిలో నేను, ఇరువురం ఏకమై కొట్టుకుపోతూ మధుర తీరాలకు ఏకమై పయనిద్దాం. ఊహాలోకాల్లో విహరిస్తున్నట్టుగా చెప్పాడు రవి. ఏమిటా పైత్యం? ఇది పైత్యం కాదు, ప్రేమ మైకంలో భావుకత్వం. ఇది మామూలు పైత్యం కూడా కాదు, ప్రేమ పైత్యం. వెంటనే డాక్టర్కి చూపించుకో. అవును, ప్రేమ పైత్యమే. నీ ప్రేమలో పడి నా పైత్యం పెరిగింది. దీనికి వేరే ఏ డాక్టరు పనికిరాడు. నీ ప్రేమను నాకు పంచేయి, నా పైత్యం పటాపంచలైపోతుంది. ఆమె చేతిని తాకబోతూ అన్నాడు. ఆ చేతిని టప్మని కొట్టింది. జలగలా పీడించుకున్నాను, పోనీ. అంజన్ మీద ఉన్న అక్కసునంతా రవి మీద చూపించింది జలజ. జలగకున్న శక్తే నాకుంటే ఈ జలజనిలా విడిచిపెడతానా? ఆ అదృష్టం నాకు లేదు. రవి అన్న మాటలు జలజపై మరో ప్రభావాన్ని తీసుకొచ్చాయి. వెంటనే ఆమెకో దివ్యమైన ఆలోచన స్ఫురించింది. నిన్ను ప్రేమిస్తే ఏం చేయమన్నా చేస్తావా? అదోలా చూస్తూ అడిగింది. నిస్సందేహంగా నువ్వేం చెప్పినా చేస్తాను. చెప్పు, నా ప్రాణాలు ఇవ్వమంటావా, లేక ఎవడి ప్రాణాలైనా తీయమంటావా? నాకు చేతనైన పనులు ఏమైనా చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? సరే, నిన్ను ప్రేమిస్తాను. నేను చెప్పినట్టు నడుచుకో. ప్రస్తుతం నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని అంటూ అతని చెవిలో ఏదో చెప్పింది జలజ. ఆమె ప్రేమిస్తాననేసరికి రవి చాలా పొంగిపోయాడు. నువ్వు చెప్పిన పని అయిపోయినట్టే, నిశ్చితంగా ఉండు అని చకచకా వెళ్ళిపోయాడు. క్రూరంగా నవ్వుకుని బాత్రూంలోకి వెళ్ళింది జలజ. సమయం 7:30 గంటలు. కుర్చీలో కూర్చొని ఏదో హారర్ నవల చదువుతోంది లలిత. రూమ్ తలుపులు తెరిచే ఉంచి సీరియస్గా నవల చదవటంలో మునిగిపోయింది. సుమిత్ర బెడ్ మీద పడుకుంది. హంతకుడి మోటార్ బైక్ ఆగింది. పిల్లిలా లోపల జొరపడ్డాడు. నిద్రపోతున్న కుక్కను చూసి చప్పుడు చేయకుండా ఆమె గదిలోకి ప్రవేశించాడు. బెడ్ని సమీపించాడు. మెడకున్న టై విప్పాడు. చిన్న శబ్దం. నవలలో కాదు, బయట, అంటే లలిత గదిలో. ఆమె ఉలిక్కిపడి గది మూలనున్న పెద్ద భోషాణం పెట్టివైపు చూసింది. కొద్దిగా పైకి లేచిన పెట్టి మూత లలిత చూడగానే దబ్బమని మూసుకుపోయింది. కొద్దిగా భయపడినా గాలి ప్రభావం అనుకొని సరిపెట్టుకొని నవల్లో దూరింది. మెడకున్న టై విప్పాడు హంతకుడు. దాన్ని తాడులా పేనాడు. అతని చేతులు కొద్దిగా కంపించాయి.
ఆ తాడుని సుమిత్ర మెడకు బిగించాడు. అతని ప్రమేయం లేకుండానే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరోసారి శబ్దం. నవల ఆపి పెట్టెవైపు చూసింది. మరోసారి పెట్టెమూత దబ్బమని పడింది. అసలే హారర్ నవల చదువుతుందేమో, పెట్టె గొడవ ఆమెను భయకంపితురాలను చేసింది. పెట్టెవైపు అలాగే చూసింది. నిమిషం తర్వాత పైకి లేచి శబ్దం చేస్తూ పడింది. ధైర్యం చేసి అదేమిటో చూద్దామని నిశ్చయించుకుంది. ఒకవైపు మనసు పీకుతున్నా దాని నోరు నొక్కేసి మెల్లగా లేచి పెట్టెవైపు కదిలింది. చిరుచెమటలు ఆమె ఒళ్ళంతా అలుముకున్నాయి. నవలను మంచం మీద ఉంచి వణుకుతున్న చేతుల్ని స్వాధీనంలోకి తెచ్చుకొని పెట్టె వద్దకు నడిచింది. హ్యాండిల్ పట్టుకొని మెల్లగా ఎత్తింది మూత. భోషాణం పెట్టెలోకి చూసిన ఆమె కళ్ళు గిర్రున తిరగసాగాయి. పెట్టెలో ఏదో శవం. భయంకరంగా బిర్ర బిగుసుకుపోయి బురదతో భీతావహంగా ఉంది. నిలద్రొక్కుకోలేక కెవ్వుమని అరిచి బయటకు పరుగు తీసింది లలిత. వేగంగా మెట్లు దిగి హాల్లో అందరికీ జరిగింది చెప్పింది. వెంటనే అంజన్ మేడపైకి పరుగు తీశాడు. వెనకే అంతా వెళ్లారు. ఎత్తి ఉన్న భోషాణం ఖాళీగా దర్శనమిచ్చింది అందరికీ. హారర్ నవల్ చదువుతుండటం వల్ల ఏదో భ్రాంతి కలిగి ఉంటుంది అంది జలజ. కాదు, నేను కళ్ళారా చూశాను శవాన్ని. మరి ఉన్న శవం ఉన్న పళ్ళంగా ఎలా మాయమైంది? పేరమాంబ అంది. నిన్న రాత్రి మన తోటలో చూసిన శవంలా ఉందా? గిరిధర్ అడిగాడు. ఏమో, భయంలో ఉన్నందువల్ల పోల్చి చెప్పలేను. రాత్రి చూసిన శవం పొద్దునకి మాయం కాలేదు. అలాగే ఇదీను, కోటిలింగం అన్నాడు. నిస్సందేహంగా ఇది దయ్యాల పనే. చెల్లెలికి ధైర్యం చెబుతూ అన్నాడు శంకర్. ఇలా కబుర్లతో కాలక్షేపం చేస్తే లాభం లేదు. ఇక్కడి నుంచి బయటపడే విధానం ఆలోచించండి అంది ప్రీతి. కిందకి దిగి వచ్చారంతా. విషయం తెలిసిన డ్రైవర్ చంద్రం అప్పుడే హాల్లోకి వచ్చాడు. ఏమిటి చంద్రం? గిరిధర్ ప్రశ్నించాడు. నేను సిటీకి వెళదామనుకుంటున్నాను చిన్నబాబు అన్నాడు చంద్రం. ఎందుకు? మరో కారులో పెట్రోల్ తెస్తాను క్యాన్స్ ద్వారా. 125 కిలోమీటర్ల దూరం ఎలా వెళతావు? బంగ్లా వెనుక తోటలో ఒక గుబురు పొదలో ఎవరిదో బుల్లెట్ నా కంట పడింది. దాని మీద వెళ్ళాలని నా ఆలోచన. ఇప్పుడు వెళితే మళ్ళీ రేపు మధ్యాహ్నంకి వచ్చేస్తాను చిన్నబాబు. అందరి మొహాలు ఒక్కసారిగా వికసించాయి. చంద్రం ఆలోచన అందరికీ నచ్చింది. ఇంత రాత్రివేళ ఎందుకు? ఉదయం వెళదువు గాని, సాయంత్రం కల్లా వచ్చేయవచ్చు సలహా ఇచ్చాడు గిరిధర్. మీ ఇష్టం. రేపటి వరకు ఎందుకు? చంద్రం వెళ్తానంటున్నాడు కదా, వెళ్ళనిస్తే మంచిది అన్నాడు శంకర్. రవి అతనికి వత్తాసు పలికాడు. నీకిప్పుడు వెళ్లాలనే తలంపు ఉంటే భోంచేసి వెళ్ళు, లేకపోతే ఉదయం వెళదువు గాని అన్నాడు గిరిధర్. చంద్రం ఇంకేమీ మాట్లాడకుండా తలాడించి వంటగదిలోకి వెళ్ళాడు. మంగా, త్వరగా భోజనం వడ్డించు, పట్నం వెళ్ళాలి అన్నాడు. ఓసోస్, ఏమిటా కంగారు? నిదానంగా చెప్పు. అయినా పట్నం ఎలా పోతావు? ఏ బండి కదలదు కదా. తోటలో మోటార్ బండి కనిపించింది, దాని మీద పోతాను అన్నాడు అన్నంలో కూర కలుపుకుంటూ. ఇంకేం మాట్లాడలేదు మంగతాయారు. గాలి బంగ్లాలో జరుగుతున్న భయంకరమైన వింత సంఘటనల గురించి పూర్తిగా విన్నాడు చంద్రం. భయభ్రాంతులవుతున్న వాళ్ళందరినీ రక్షించడం కోసం ఆలోచిస్తున్న తరుణంలో తోటలో గుబురు పొదలో ఉన్న బుల్లెట్, అగంతకుడి బుల్లెట్ అతడి కంటపడింది. వెంటనే యజమాని అనుమతి తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడ్డాడా అభాగ్యుడు. భోజనం కూడా సరిగా చేయకుండా మధ్యలో లేచిపోయాడు. ఆ రాత్రి సమయంలో పట్నం పోవాలనే కోరిక అతనికి కలగడం ఎంత ప్రమాదకరమో. దానివల్ల తన చావుకు తనే ముహూర్తం నిర్ణయించుకొని మృత్యువాత పడబోతున్నానని అతనికి తెలిసి ఉంటే. తోటలో చకచకా నడుస్తున్నాడు చంద్రం. టార్చి వెలుగు అతనికి దారి చూపిస్తోంది. ఆకుచెప్పుల కింద పడి ఎండుటాకులు ఫళ్ ఫళ్ళమని శబ్దాలు చేస్తూ నలిగిపోతున్నాయి. మరికొంత దూరం నడిచి ఒక గుబురు పొదలో టార్చి కాంతి వేసి చూశాడు. కానీ అక్కడ బుల్లెట్ లేదు. ఆశ్చర్యపోయాడు చంద్రం. పొదంతా గాలించాడు. ఫలితం శూన్యం. ఏమైంది? తాను చూసిన బుల్లెట్ ఇక్కడే ఉండాలి కదా, ఇంతలో ఎలా మాయమైంది? బుల్లెట్ను దొంగిలించడానికి ఇక్కడ దొంగలెవరున్నారు గనుక? ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే బంగ్లా ముందుకు వెళ్ళడానికి నడక ప్రారంభించాడు. చెట్ల మధ్యగా నడుస్తున్నాడు. నిద్రగన్నేరు చెట్టు కిందకు వస్తున్నాడు. కీచురాళ్ళు అదే పనిగా గోల చేస్తున్నాయి. సరిగ్గా చెట్టు కిందకు వచ్చేసరికి చంద్రం మీదకి చెట్టుపై నుంచి పెట్రోలు ధారాపాతంగా జలపాతంలా వేగంగా పడింది. అదిరిపడి పరిగెత్తబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. చెట్టుపై నుంచి గాలిలో గిరికీలు కొడుతూ వచ్చిన నిప్పుముద్ద అతనిపై పడింది. అంతే.
బగ్గున లేచాయి మంటలు, నిలువెత్తు మంటలు, శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న మంటలు తమ ప్రతాపాన్ని చూపిస్తూ అతన్ని ఆస్వాదించసాగాయి. భయోత్పాతంతో నిండి ఉన్న చంద్రం పక్కనే ఉన్న నీటి గుంటను చూసే స్థితిలో లేడు. ఒకవేళ చూసి ఉంటే బ్రతికేవాడేమో. భయంతో పిచ్చిగా బంగ్లా ముందుకు పరుగులు తీస్తున్నాడు కేకలు వేస్తూ. గాలికి అతను పరుగు తీస్తున్న వేగానికి మంటలు ఇంకా ఎక్కువగా విజృంభించసాగాయి. అతని పరిస్థితి పెనం మీద ఆవగింజలా ఉంది. శరీరం కాలి బొబ్బలెక్కిపోతోంది. బట్టలు చాలా వరకు కాలిపోయాయి. చర్మం కాలిపోతున్నా లెక్క చేయకుండా అలా పరుగు తీస్తూనే ఉన్నాడు, పిచ్చి పట్టినట్టు చావు కేకలు వేస్తూ. హృదయ విదారకమైన చావు కేకలు. ఎలాగైతే బంగ్లా ముందుకు వచ్చేశాడు. అంతటితో అతని శక్తి క్షీణించిపోయింది. చాప చుట్టలా చుట్టుకుపోయి నేల మీద ఎగిరెగిరి పడుతున్నాడు. అతని కేకలు విని అప్పుడే బంగ్లా బయటకు వచ్చారంతా. కళ్ళెదురుగా కనిపిస్తున్న భీకర దృశ్యాన్ని చూస్తూ చేష్టలుడికి నిలబడిపోయారు. వాళ్ల శరీరాలు గజగజలాడిపోతున్నాయి. నిలువెత్తున లేస్తున్న మంటల్లో చంద్రం శరీరం కాలిపోతోంది. అతని ప్రాణాలు ఎప్పుడైతే అతన్ని వీడాయో అప్పుడే కేకలు కూడా ఆగిపోయాయి. దహనకాండ. బ్రతికున్న మనిషి కాలడం. సజీవ దహనం. చర్మం కాలి కమురు కొంపు కొడుతోంది. పొగలు సుళ్ళు తిరుగుతూ పైకి లేస్తున్నాయి. కాలుతున్న ఎముకలు భీతావంగా ఉన్నాయి. ఎముకల్ని అంటుకున్న చర్మం ఉడిగిపోతోంది. నాల్కలు చాస్తూ లేస్తున్న మంటలతో పాటు చంద్రం శవం పైకి లేస్తూ పడుతోంది. కనుగుడ్లు రెండు పేలిపోయాయి పెద్ద శబ్దం చేస్తూ. వెంట్రుకలు రెపరెపలాడుతూ కాలిపోగా అసహ్యంగా ఉన్న గుండు చరచరమని అంటుకుంది. తుంటి దగ్గర ఎముక అసహ్యంగా పొడుచుకు వచ్చింది. చంద్రం శరీరంలోని కొవ్వు పదార్థాలు అదో రకమైన సవ్వడం చేస్తున్నాయి. హెల్! ఆ దృశ్యం భీకరం, బీభత్సం, భయానకం. ఆడవాళ్లు భీతితో కెవ్వు కెవ్వున కేకలు వేయసాగారు. వెంటనే మగవాళ్లు వాళ్ళని లోపలికి తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టారు. అందరి కళ్ళ వెంట కన్నీళ్లు జలజలా జారసాగాయి. మనిషి అన్నవాడెవడు ఆ భీకర దృశ్యాన్ని చూడలేడు, చూసి భరించనూ లేడు. అంతా అరగంట సేపు బాధా జగత్తులో లీనమైపోయారు. బయట కాలుతున్న చంద్రం శవం చివరి దశలో ఉంది. ఎవరికి వారే మాటలు రాని బొమ్మల్లా కూర్చుండిపోయారు. చివరి దశలో ఉన్న చంద్రం శవం తాలూకు ఖాళీ కాలని కొన్ని అవయవాలను అవతలికి తరలించడానికి బయటికి వెళ్ళాడు సోములు. మరో అరగంట వరకు ఎవరూ కోలుకోలేకపోయారు. మంగతాయారు ఇచ్చిన మంచినీళ్లు వాళ్లకు చేదుగా అనిపించాయి. ఎలా జరుగుంటుంది దారుణం? చివరికి అనగలిగాడా మాట గిరిధర్. ఏముంది, పెట్రోలు మాయం చేసిన దయ్యాలే అదే పెట్రోల్ పోసి చంద్రంని దహనం చేసుంటాయి. అంటే సిటీ నుంచి పెట్రోల్ తేవడం వాటికి ఇష్టం లేదన్నమాట అన్నాడు కోటిలింగం. ఏది ఎలా జరిగితేనేం చంద్రం దారుణంగా చనిపోయాడు. అటువంటి చావు పగవారి కూడా వద్దు అన్నాడు అంజన్. అంటే మనకు కావాలనా? అర్థం కాక అడిగాడు రవి. శంకర్ అన్నాడు, రవి, అశుభం మాటలు ఇక ముందు పలకవద్దు. ఇంతకీ ఇక్కడి నుండి బయటపడే వీలు లేదా? ప్రశ్నించింది పేరమాంబ. ఆ వీలు కోసమే చంద్రాన్ని పంపిస్తే దయ్యాలు చంపేశాయి. ఇక సిటీకి ఎవరు పోతారు అన్నాడు కిషోర్. ఎవరూ మాట్లాడలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక పడుకోండి, ఉదయం మాట్లాడుకుందాం అన్నాడు గిరిధర్ పైకి లేచి. నిద్ర రాదు అంది మీనాక్షి. నిద్ర రాదని జపం చేస్తూ కూర్చోలేం కదా, అంతా తలుపులు బిగించుకొని పడుకోండి ముందుకు కదిలాడు గిరిధర్. అయిష్టంగానే అంతా అక్కడి నుంచి కదిలారు. పర్మని వికృత శబ్దాలు చేస్తూ యమ సీరియస్గా పళ్ళు నూరేస్తోంది ప్రీతి. నిద్దట్లో పళ్ళు నూరే అలవాటు ఆమె చిన్నతనం నుండి ఉంది. అర్ధగంట నుండి ఆమె పళ్ళు చేస్తున్న వికృత శబ్దాలను విని భరించలేక వినడం వల్ల నిద్రపట్టి చావక అటు ఇటు మంచం మీద దొర్లుతూ యమయాతన పడుతున్నాడు శంకర్. మరో 5 నిమిషాలు ఓపిక పట్టి ఇక భరించలేకపోయాడు. పెళ్ళాన్ని తట్టి లేపాడు. ఒసేయ్ ప్రీతి, మీ నాన్న నీకు ఆ పేరు ఎందుకు పెట్టాడో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నరకంలా ఉంది. ప్రతిరోజు ఇలా పళ్ళు నూరుతూ చంపకపోతే ఒకేసారి పీకనులిమి చంపేయరాదు అన్నాడు ఇబ్బంది పడిపోతూ. అతనన్న ఆ మాటలే మరికొన్ని నిమిషాల్లో నిజం కాబోతున్నాయని అతనికి తెలిసేదెలా? శంకర్ మాటలకు వెక్కి వెక్కి అడవసాగింది ప్రీతి. అమ్మా తల్లి, బుద్ధి తక్కువే ఏదో వాగాను, ఊరుకో. అబ్బా ఊరుకోమంటే ఏదో సరదా కన్నానే, నిన్ను ఊరుకోబెట్టేసరికి నా ప్రాణం పోయేలా ఉంది అంటూ శంకర్ కామైపోయాడు. మరో నిమిషంలో ప్రీతి ఏడుపు ఆపేసి అటు తిరిగి పడుకుంది. ఇక్కడ ఉక్కపోతగా ఉంది.
నేను బయట హాల్లో పడుకుంటాను, తలుపేసుకో. ఆమె జవాబుగా ఎదురు చూడకుండా చాప, దుప్పటి, దిండు తీసుకున్నాడు. ఏమండి, పొద్దున చెబుదాంలా అని ఊరుకున్నాను. సాయంత్రం జలజ చెప్పిన విషయం చెప్పనా? అంది ప్రీతి. ఏమిటది? ఆగి అడిగాడు శంకర్. మీరు లలితకు, కిషోర్కి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. కానీ లలిత అంజన్ని ప్రేమించిందట. ఈ విషయం జలజ చెప్పింది. అది జరగని పని. కిషోర్కి నేను మాటిచ్చాను. నువ్వు నిర్భయంగా ఉండు. లలిత, కిషోర్ల పెళ్లి జరిగి తీరుతుంది. అప్పుడే మేడమెట్లు ఎక్కుతున్న అంజన్ చెవిలో పడ్డాయి ఆ మాటలు. నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు. టంగ్ టంగ్ మని గోడ గడియారం 11 గంటలు కొట్టింది. నిండా ముసుగుతో కళ్ళు, ముక్కు రంధ్రాలు మాత్రమే కనిపిస్తున్న ముసుగు ఆకారం. అగంతకుడు రబ్బరు బూట్లు శబ్దం కాకుండా నడుస్తూ హాల్లో హాయిగా నిద్రపోతున్న శంకర్ దగ్గరికి వచ్చాడు. చుట్టూ ఓ మారు పరికించి చూసి, మెట్లకు ఓ పక్కగా మూల ముసుగుతన్ని నిద్రిస్తున్న సోముల్ని చూసి తల పంకించి జేబులోంచి నైలాన్ తాడు తీశాడు. టిక్ టిక్ మనే సెకండ్ల ముళ్ళు చేసే శబ్దం తప్ప అంతటా నిశ్శబ్దం. బ్లాక్ గ్లౌస్ ఉన్న 2 చేతులకు కొంత తాడు చుట్టుకొని మిగిలిన భాగాన్ని శంకర్ మెడకు ఒక రౌండ్ తిప్పి బలంగా చేతి పట్టును బిగించసాగాడు. శంకర్ త్రుళ్ళిపడి కళ్ళు తెరిచి అగంతకుణ్ణి చూసి హడలిపోయాడు. అతని చేతుల్ని తోసివేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. అగంతకుడి బలం ముందు శంకర్ బలం పనిచేయలేదు. కాళ్ళు టపటపమని కొట్టుకోసాగాడు. ఊపిరి స్తంభించిపోతోంది. అరిచే వీలులేదు. కనుగుడ్లు బయటకు వచ్చేలా ఉన్నాయి. ఆయాసం ఎగదన్నుకొస్తున్నది. నాలుక పళ్ల మధ్య ఇరుక్కుపోయింది. యమయాతన అనుభవిస్తున్నాడు శంకర్. నరకం. చివరికి తన అపజయాన్ని అంగీకరించకుండా చివరి వరకు అగంతకునితో పెనుగులాడుతూనే మృత్యువు కౌగిట్లో కాదు, మృత్యువుకు ప్రతిరూపమైన అగంతకుని ఒడిలో వాలిపోయాడు శంకర్. అంతవరకు అక్కడ జరిగిన భీకర హత్య తాలూకు దృశ్యం అంతా కొంత దూరంలో టేబుల్పై ఉంచిన మినీ చార్జ్డ్ వీడియో కెమెరాలో ఎక్కిపోయింది. నైలాన్ తాడుని ముద్దు పెట్టుకొని బ్యాక్ పాకెట్లో దోపుకొని వీడియో కెమెరా బటన్ ఆఫ్ చేశాడు అగంతకుడు. చేయవలసిన మరికొన్ని పనులను చకచకా చేయసాగాడు. తెలతెలవారుతుండగా మేలుకున్నాడు సోములు. కళ్ళు తెరవకుండా కూర్చొని వాడి ఇష్టదేవతను జపించుకొని పైకి లేచి పక్క బట్టలు చుట్ట చుట్టి మెట్ల కింది భాగంలోకి తోసి వెనుతిరిగి శిలా విగ్రహంలా బిగుసుకుపోయాడు. క్షణం తర్వాత తేరుకొని కెవ్వుమని అరిచాడు బిగ్గరగా. అతని కేక విని ఇంకా నిద్రపోతున్న అందరూ నిద్ర మేల్కొని బయటకు వచ్చి చూసి అదిరిపోయారు. అంత భీతావహంగా ఉందా దృశ్యం. భయానకం. హాల్లో అందానికి అమర్చిన షాండిలియర్స్కి వేలాడుతోంది ఉరిత్రాడు. దానికి బిగించబడి వేలాడుతున్నాడు శంకర్. అతని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిర్జీవంగా, నిర్వికారంగా ఉందా శవం. అది చూసి తట్టుకోలేని ప్రీతి కట్టెలా విరుచుకుపడిపోయింది. లలిత, అన్నయ్య అంటూ హృదయ విదారకంగా ఏడుస్తోంది. మిగిలిన ఆడవాళ్ల కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా ప్రవహించసాగాయి. మీనాక్షి, పేరమాంబ ప్రీతికి స్పృహ తెప్పించే ఏర్పాట్లలో ఉన్నారు. అంజన్ టేబుల్ జరుపుకొని పైకెక్కి చాకుతో ఉరితాడు కోశాడు. శవాన్ని అందుకొని కిందికి దించాడు గిరిధర్, మదన్, కిషోర్లు. ఇది ఆత్మహత్య కాదు అన్నాడు కోటిలింగం. ఎలా చెప్పగలరు? కిషోర్ ప్రశ్న. కింద ఆధారం లేకుండా తలకు ఉరి ఎలా బిగించుకుంటాడు? మరో విషయం, శవం బాగా ఎత్తులో ఉంది చెప్పాడు కోటిలింగం. అవును, ఇది ఆత్మహత్య కాదు, హత్య అన్నాడు మదన్ పీక వద్ద తాడు విప్పి. యువర్ కరెక్ట్. శవాన్ని వేలాడదీయటం కోసం మాత్రమే లూజుముడి వేశాడు హంతకుడు అన్నాడు అంజన్. హంతకుడు కాదు, ఇది ఖచ్చితంగా దెయ్యం పని అయ్యుంటుంది అన్నాడు రవి భయంగా. అప్పుడే స్పృహలోకి వచ్చిన ప్రీతి శవంపై పడి గొల్లుమని ఏడవసాగింది. ఆమెను ఓదార్చడం ఎవరికీ చేతకాలేదు. కోటిలింగం చేసే సాయిగా అందుకొని మీనాక్షి, పేరమాంబ, జలజ ఆమెను మేడపైకి బలవంతంగా లాక్కుపోయారు. లలితను కోటిలింగం తీసుకువెళ్ళాడు.